వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మున్ని. సో ఈరోజు వీడియోలో అయితే మనం ప్రతి మదర్కి ఉండే కామన్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే తెలుసుకోబోతున్నాం. ప్రతి మదర్ కూడా మా బేబీ సరిగ్గా తినట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో యాజ్ ఎ మదర్గా నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. సో నేను పాటించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల మా పాప అయితే ఇప్పుడు బాగానే తింటుంది. మీ బేబీ బాగా ఇష్టంగా ఫుడ్ని తీసుకోవాలి అంటే ఈ టిప్స్ని మీరు కూడా పాటించండి. ఖచ్చితంగా మీ బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నార్మల్గా ఒకరోజు మన బేబీ ఏదైనా ఫుడ్ని బాగా తినిందనుకోండి, ఇంకా మనం నెక్స్ట్ డే నుండి అదే పెట్టడం అలా చేస్తూ ఉంటాము. సో మీ బేబీస్కి డిఫరెంట్ ఐటమ్స్ని పెట్టడం అలవాటు చేయండి. ఎందుకంటే నార్మల్లీ మనకైనా ఒక ఫుడ్ని అలా తింటూ ఉంటే మనకు కూడా చిరాకు వస్తుంది కదా, మనకు కూడా ఇష్టం పోతుంది కదా. సో వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. సో వాళ్ళకి ఒక్కటే ఐటమ్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టడం అలవాటు చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. డైలీ ఒకే ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఏ ఫుడ్ తిన్నా ఇలాగే ఉంటుందేమో అని ఇష్టం పోతుంది. నార్మల్లీ మనమైనా అంతే కదా, రోజు ఒకటే తినాలంటే మనకు కూడా నచ్చదు కదా, ఏదైనా తినే కొద్దీ ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో వాళ్ళకు కూడా అంతే. సో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టడం అలవాటు చేయండి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టే ఫుడ్నే డిఫరెంట్గా సర్వ్ చేయండి. అంటే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ పెట్టారనుకోండి, రేపు ఉడకబెట్టి ఇవ్వడం, ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడం, అలా ఇస్తూ ఉండండి. నేనేం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్లో నార్మల్లీ ఇడ్లీ పెడితే మా పాప తినేది కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బీట్రూట్ని తురిమేసి ఇడ్లీ వేస్తున్నప్పుడు ఆ ఇడ్లీ పిండిలో కలిపేసి ఇడ్లీ వేస్తున్నాను. సో ఆ ఇడ్లీ అనేది కొంచెం పింకిష్ కలర్లోకి వస్తుంది. సో మా పాప ఏంటంటే ఇంకా ఏదో వేరే ఫుడ్ అనుకొని తినేస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. తనైతే అప్పటి నుంచి అలా తింటుంది. ఇంకా అప్పటి నుంచి నేను దోశల్లో కానీ ఇడ్లీస్లో కానీ ఏదైనా టిఫిన్ చేసినప్పుడు అందులో ఇలా క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ బాగా తురిమేసి వేస్తున్నాను. సో దాంట్లో కొంచెం కలర్ మారుతుంది కదా, మా పాప అయితే ఏదో వెరైటీ ఫుడ్ అనుకొని తినేస్తుంది. సో ఇలా డిఫరెంట్గా ఇవ్వడం అలవాటు చేయండి. ఒక ఫుడ్ తీసుకోవట్లేదు అనుకోండి, దాన్ని ఇంకా డిఫరెంట్ వేస్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు బనానా ఫ్రూట్ తినట్లేదు అనుకోండి, బనానా జ్యూస్ చేసి ఇవ్వడం, అలా చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేబీస్ ఒక మంత్ బాగా తిన్నారు అంటే నెక్స్ట్ మంత్ మాత్రం అస్సలు తినరు. ఎందుకంటే మా పాప కూడా ఒక నెల బాగా తింటుంది, ఇంకొక నెల వచ్చేసరికి ఏం పెట్టినా సరే ఇంకొక 10 days వరకు తిందు. సో అప్పుడు మీరు వరి అయిపోయి బలవంతంగా పెట్టడం అలా చేయకుండా కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి, కొంచెం పెట్టండి. ఇంకా కొన్ని డేస్కి మళ్ళీ వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. సో ఒకసారి తింటే ఇంకొకసారి తినరు. సో మీరు కూడా దాన్ని అలవాటు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు స్టిల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నట్టయితే బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గించేయండి. పాలు ఎక్కువగా తాగుతుంటే వీళ్ళు ఫుడ్ ఎక్కువ తినరు. మా పాప కూడా నేను ఫుడ్ తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి ఫీడింగ్ ఎక్కువ ఇచ్చేసేదాన్ని. సో దట్ తను ఇంకా ఫుడ్ అస్సలు తినేది కాదు. ఒకరోజు ఎందుకో ట్రై చేద్దామని చెప్పేసి ఫీడింగ్ ఆపేశాను. ఇంకా ఎంతకీ ఫీడింగ్ ఇవ్వకపోయేసరికి ఆకలి వేసిందో ఏమో కానీ అప్పుడు ఫుడ్ తినింది. నేను ఏం పెట్టినా సరే తినేసేది. సో అలా నేను నెమ్మదిగా ఫీడింగ్ తగ్గించేసి ఫుడ్ అయితే ఇవ్వడం పెంచేశాను. అండ్ వాళ్ళు తినకపోతే బలవంతంగా అయితే పెట్టకండి. బలవంతంగా పెట్టినా సరే వాళ్ళకి తిన్నట్టు అనిపించదు. కాబట్టి డిఫరెంట్గా ఇవ్వడం అలవాటు చేయండి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మా బేబీ ఫుడ్ తినట్లేదు, ఈ ఫుడ్ పడట్లేదు అని పెట్టడం మానేయకండి. ఎందుకంటే వాళ్ళకి పెడుతుంటేనే కదా అలవాటు అవుతుంది. మా పాపకు కూడా అంతే. ఫస్ట్లో ఎగ్స్ బాగా తినేది, తర్వాత తినడం మానేసిందనమాట. సో నేను ఆమ్లెట్లా వేయడం, బనానా ఎగ్ కలిపేసి ప్యాన్ కేక్లా చేసి పెట్టడం, అలా చేసి పెట్టేదాన్ని. సో అలా నెమ్మదిగా తనకి ఎగ్ అయితే ఇంక మళ్ళీ అలవాటు చేశాను. అందరూ ఏమో తెలీదు, మా పాప అయితే రైస్ మాత్రం ఎక్కువగా తిందు. అప్పుడు నేను ఏం చేస్తానంటే క్యారెట్ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ వండేసి ఆ క్యారెట్ పొటాటో రైస్ కన్నా ఆ క్యారెట్ కానీ పొటాటో కానీ ఎక్కువగా ఉన్నట్టు సర్వ్ చేస్తాను. సో తనకి రైస్ కన్నా తినిపించేటప్పుడు రైస్ కన్నా ఆ క్యారెట్ పొటాటో ఎక్కువ తగులుతూ ఉంటుంది కాబట్టి తింటుంది. సో అలా నేను తినకపోయినా సరే ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. అండ్ కొంతమంది ఏంటంటే బయట తిప్పేసి పరిగెత్తి తినిపిస్తారు. ఒకవేళ అలా అలవాటు అయిపోతే కంటిన్యూ చేయండి, మ్యాక్సిమం మానేయండి. అలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోయి ప్రతిసారి మనం అలా తినిపించలేం కదా. తర్వాత ఎప్పుడైనా అలా తినిపించలేనప్పుడు మనం ఇంకా వాళ్ళు తినడం పూర్తిగా మానేస్తారు. నేను కూడా వాళ్ళని వీళ్ళని చేసి ఒక 2 days అలా పెట్టానన్నమాట. మా టెర్రస్ మీద తీసుకెళ్ళి తినిపించేదాన్ని.
ఇంకా అలా అలవాటైపోయి తర్వాత ఇంకా ఇంట్లో పెడితే తినేది కాదు. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా టెర్రస్ మీదకి, ఇంటి బయటకి తీసుకెళ్ళి తినిపించేవాళ్ళనమాట. అంటే ఆడిచ్చి, ఆడిచ్చి తినిపించేవాళ్ళు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు కుదిరేది కాదు. ఎందుకంటే నాకు అవ్వేది కాదు ఇలా బయటికి తీసుకెళ్ళి తినిపించడం ఇదంతా. సో, ఇంట్లో పెట్టడానికి నేను చాలా తిప్పలు పడేదాన్ని. ఇంకా అలా నెమ్మదిగా అలవాటు చేశాను. ఏంటంటే మాక్సిమం ఇంట్లో ఉంచే తినిపించడం అలవాటు చేయండి. బయట తిరిగి ఇలా తినడం అలవాటైతే ఇంక తర్వాత మనం ఎంత కష్టపడినా సరే తినిపించలేము. సో, పిల్లలకి చాలామంది ఉప్పు, కారాలు పడవు అది ఇది అని చెప్పేసి ఇవ్వడం మానేస్తారు. మాక్సిమం వాళ్ళకి ఉప్పు, కారాలు అలవాటు చేయండి. మా పాప అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నుండి షుగర్ తనకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తినేస్తది. ఈవెన్ మనం తినే కర్రీస్ కూడా అలా తింటదనమాట. సో, ఫస్ట్ నుండి అలవాటు చేయండి. ఫస్ట్ నుండి ఉప్పు, కారాలు లేకుండా అలవాటు చేస్తే వాళ్ళు తర్వాత కూడా అలాగే తయారవుతారు. నాకు తెలిసిన ఒక పాప ఉంది. ఆ పాప అయితే ఇప్పటికి ఉప్పు, కారం ఉంటే మాత్రం అస్సలు తినదు. అయితే చప్పగా తింటది. లేదంటే ప్రతి దాంట్లో షుగర్ యాడ్ చేయాలి. అలా అలవాటయిపోయింది. సో, ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. మీ పిల్లలకైతే ఫస్ట్ నుండి ఉప్పు కొంచెం లైట్‌గా ఉప్పు గానీ, కారం కానీ అలా కలిపేసి అలవాటు చేయండి. అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు తినడం అలవాటు చేసుకుంటారు. బయట ఫుడ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఇంట్లో ఫుడే పెట్టండి. ఇప్పుడు మాక్సిమం ఇంకా ఏమీ పెట్టకుండా వదిలేసామనుకోండి, వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళే ఖచ్చితంగా తింటారు కదా! మీరు వండే ప్రతి దాంట్లో జీలకర్ర యాడ్ చేయండి. ఆ జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి డైజెస్ట్ సరిగ్గా అవ్వలేదనుకోండి, ఆ జీలకర్ర వల్ల కొంచెం బాగా అవుతుందనమాట డైజెషన్ అనేది. సో దట్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఇంకా బానే తింటారు. డైలీ ఒకే ఫుడ్ పెట్టకండి. డిఫరెంట్‌గా పెడుతూ ఉండండి. అండ్ ఒకే ఫుడ్‌ని డిఫరెంట్‌గా సర్వ్ చేయండి. అంటే ఇప్పుడు టిఫిన్ ఉప్మా గాని ఏమైనా చేశారనుకోండి, అందులో కొంచెం బీట్రూట్ తురిమి ఏసామనుకోండి, కొంచెం కలర్ మారుతుంది కదా! ఇడ్లీలో గానీ, దోసల్లో కానీ కొంచెం కలర్ మారుతుంది కదా! సో దట్ వాళ్ళు అది డిఫరెంట్ ఐటెమ్ అనుకొని తినేస్తారనమాట. సో, ఇలా డిఫరెంట్‌గా ఇవ్వడం అలవాటు చేయండి. అండ్ ఇంకోటేంటంటే మాక్సిమం ఫీడింగ్ కూడా అవాయిడ్ చేసేయండి. ఫీడింగ్ ఇవ్వడం ఆపేస్తే ఖచ్చితంగా ఫుడ్ తీసుకుంటారు. 3 మంత్స్ ముందు వరకు మా పాప అయితే అస్సలు తినేది కాదు. సో, ఈ టిప్స్ అన్నీ పాటించి నేనైతే మా పాపకి ఇలా ఫుడ్ తినడం అలవాటు చేశాను. అంతకుముందు ఏంటంటే ఫ్రూట్స్ అవే తినేది. రైస్ అస్సలు తినేది కాదు. ఇలా డిఫరెంట్‌గా తనకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడైతే బానే తింటుంది. సో, మీ పిల్లలకు కూడా ఇలా పెట్టి చూడండి. ఖచ్చితంగా తింటారు. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోసే కాకుండా ఇంకా హారర్ స్టోరీస్ కూడా ఉంటాయి. హారర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.